జడ్చల్ల రహదారి పోలేపల్లి స్టేజ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జడ్చల్ల కంపెనీలకు చెందినటువంటి సేజ్కి సంబంధించినటువంటి బస్సు, అదేవిధంగా బస్సు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి 10 మంది దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరినీ మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరిగింది ఆ బస్సు లేకపోతే ఆటో దిగుంటే ఎట్లా ఏం జరిగింది చెప్పండి. బస్సే వచ్చి కొట్టేసింది. అది రాంగ్లో వచ్చి సడన్గా మలిపిండు. నేను అట్లాగే వెళ్ళి వస్తున్నా, సడన్ వచ్చి కొట్టేసి. ఎన్ని గంటలకు జరిగింది ఇది? వద్దుల 6:50కి. ఎంతమంది ఆటోలో ఉన్నారు? బస్సులో ఎంతమంది? బస్సులో ఎంతమంది తెలియదు మాకు. ఆటో కొట్టినాడే 2-3 పట్టీలు పడ్డది అండి. ఇంకా మా వాళ్ళు మొత్తం చేతులాగా పడ్డారు. అంతే. ఇంకా అక్కడ బస్సు అక్కడ ఆపేసి వెళ్ళిపోయింది, దిగపోయింది. అంటే బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడా? ఏం లేదు, బస్సు ఆపేసి వాడు దిగపోయాడు. ఇంకా అప్పుడే మా వాళ్ళందరూ వచ్చారు, ఆటోలు వచ్చి ఆటోలు లేపి మా వాళ్ళు లేపి హాస్పిటల్ ఫోన్ చేసి ఇంకా అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి అంటే ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దానికి మేము మాచర్మకి వెళ్ళి కంపెనీకి పోతున్నాం. అది కంపెనీకి వెళ్ళి వస్తున్నది బస్సు. ఏ కంపెనీ అది? ఏ కంపెనీ తెలియదు, ఇంకంత డీటెయిల్స్ చూడలేదు. దాన్ని ఇలాగ వెళ్ళి వస్తున్నది. ఇది సడన్గా ఫుల్ ఇస్తున్నా, సడన్గా వచ్చి కొట్టేసిన అవతలకి వెళ్ళి ఇతరులకు వచ్చేసి. అంటే ఆటోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎట్లా దెబ్బలు తగిలినాయి? ఎవరికి? వీళ్ళందరూ దెబ్బలు తగిలినాయి. ఇంకా అంటే ఏమంటున్నారు సంబంధించిన వాళ్ళు? ఏమన్నా ఎవరు ఏం లాలే, మేము ఇక్కడనే వచ్చినాం హాస్పిటల్కి. మేము వెళ్ళదు ఏం చేయాలి. అంటే పూర్తిగా బస్సు డ్రైవర్ అయితే తప్పు. వాడు సడన్గా రాంగ్ రోడ్ వచ్చి కొట్టేసిండు. అవతలకి వెళ్ళి ఇతరులకి ఎట్లా మళ్ళీ సడన్ అని ఏం చేస్తాం అప్పుడు బస్సు ఎంత వేగంతో ఉన్నది? బాగానే ఉంటుంది కొడుకు, ఎంత ఉన్నది ఇక అంతా ఏం చేస్తాం. ఆటో మొత్తం డ్యామేజ్ మొత్తం అయింది. హాస్పిటల్కి 8 అయిందో 8 అయింటే 8:30. ఏ ఊరు ప్రాంతంలో ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు? ఏ ఊరు గ్రామాలు? వీళ్ళు అక్కడ బీహార్ వాళ్ళు. సో ఇది పరిస్థితి. మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి బాధితులందరినీ కూడా తరలించారు. వాళ్ళందరూ కూడా ఆటోలో ఉన్నటువంటి 10 మంది వ్యక్తులందరూ కూడా జడ్చల్ల ప్రాంతంలో ఉన్నటువంటి సేజ్ కంపెనీలకి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా బస్సు యొక్క వేగంతో నడపడంతో ఆ వేగంతో ఒక్కసారిగా ఆటోని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్ చెప్తున్నాడు. ఈ ప్రమాదంలో కొంతమందికి కాళ్ళకు చేతులకి దెబ్బలు తగిలాయి. వెంటనే ఆటో కూడా 3 పల్టీలు పడిందని చెప్తున్నారు. వెంటనే బస్సు డ్రైవరు అక్కడ బస్సును నిలిపివేసి అక్కడ నుంచి పరారైనట్లుగా ఆటో డ్రైవర్ చెప్తున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకొని స్థానికుల యొక్క సహకారంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకొని చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.